వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఎలాంటివి చేస్తున్నాడు అనే దానికి సంబంధించి కూడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అయితే కొన్ని షాకింగ్ కామెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి. అసలు ఏం చేశారు ఏమని తెలుసుకునే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా లేదా రామ్ ప్రసాద్ రెడ్డి గారి అభిమానులైనా కూటమి ప్రభుత్వం అభిమానులు అయితే తప్పనిసరి వారికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక విపత్తుల సమయంలో అందరికి సహాయం చేస్తుంటే వైసీపీ నేతలు మాత్రం రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్లో పడవలతో కూల్చివేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. మంగళగిరిలో తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు. ప్రజల కష్టాల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయాలే కావాల్సినటువంటి వచ్చిందా, రాజకీయాలే చేయాల్సినటువంటి పరిస్థితి ఇది. ఇటువంటి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా రాజకీయాల కోసం మాత్రమే ప్రజల కష్టాల మీద మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేసేది కూడా ఓన్లీ ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకోకుండా రాజకీయాలు మాత్రమే ఆ కోణంలోనే వీళ్ళు కామెంట్ చేస్తున్నారంటూ కూడా చెప్పవచ్చు. స్వాతంత్రం సమరయోధుడు జైల్లో ఉన్నట్టు నందిగాం సురేష్ను పరామర్శించారు. గత 10 రోజులుగా సీఎం చంద్రబాబు విజయవాడలో ఉన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని జగన్ కు ప్రజల కష్టాలు ఏం తెలుసు అనేసి కూడా రామ్ ప్రసాద్ రెడ్డి అయితే వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏమనేది కూడా ప్రజలు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, అలాగే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎవరు ఎలాంటి వారు అనేది కూడా ప్రజలకు అందరికీ అర్థమవుతూనే ఉంటుంది. ఎవరెవరు ఏమేం చేస్తున్నారని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలకు మంచి చేయడం అనేది కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ రాజకీయాల్లోకి ప్రజల తరపున ప్రజల గొంతుక్క అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రజలు మెచ్చే నాయకుడుగా కూడా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.